ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఎస్కేప్ వెలాసిటీ గురించి తెలుసు. అసలు ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? ఒక రాయి ఉందనుకోండి, మనం పైకి విసురుతాం. పైకి విసురుతూ ఉంటే అది తిరిగి మళ్ళీ కిందకి పడిపోతాం. కిందకి ఎందుకు పడుతుంది? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి, గ్రావిటేషనల్ ఫోర్స్. అందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి ప్రతిదీ భూమి సెంటర్కి లాగేసుకుంది. భూ ఉపరితలం మీద మనం పడగానే అది అడ్డుకుంటుంది కాబట్టి ఆగిపోతాం. ఒక ఎత్తైన చెట్టు ఉందనుకోండి, ఏదైనా వస్తే ఆ చెట్టు పైన, ఒక పోల్ ఉందనుకోండి, ఆ పైన ఆధారపడి ఉంటాను. కానీ ప్రతిదీ భూమికి. ఇప్పుడు మన చేతిలోంచి ఏదైనా వస్తువు జారిందనుకోండి, అది కిందకే పడిపోతుంది. కొండ మీద ఉన్న రాయి ఉందనుకోండి, అది గ్రావిటేషనల్ ఫోర్స్ దీనిలో అలా నిశ్చలంగా ఉంటుంది. కానీ దానికి ఏదైనా చిన్న కదలిక వచ్చిందనుకోండి, భూమి కొండ మీద ఉన్న రాయిని కిందకి లాగేసుకుంటుంది. అదే మనం పైకి విసిరేటప్పుడు ఏదైనా సరే, రెండోది భూమి యొక్క సెంటర్ నుంచి దూరం వెళుతున్న కొలది గ్రావిటీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని మనకి సుమారుగా చూస్తే 100 కిలోమీటర్లు ఎత్తు భూమి మీద గ్రావిటీ ఉండదు. ఇక వెయిట్లెస్నెస్, మన బరువు భూమి యొక్క ఆకర్షణ శక్తిని బట్టి బరువు పెరుగుతుంది. మాస్ మీద అనమాట. మాస్ అంటే పదార్థం, మాస్ అంటే పదార్థం. పదార్థం యొక్క బరువు అది మనకి ఆకర్షణ శక్తి మీద ఉంటుంది. ఇప్పుడు చంద్రమండలం మీద 6వ వంతే ఉంటుంది. ఎందుకని? అక్కడ ఆకర్షణ శక్తి తక్కువ కాబట్టి. అందుకని మన వాళ్ళు ఏదైనా రాకెట్లు కానీ ఏదైనా పైకి పంపించాలి అని అంటే మినిమం స్పీడ్ కావాలి అది బయటికి వెళ్ళడానికి. ఆ మినిమం స్పీడ్ ఏమిటి అంటే, భూమి ఏమో ఒక ఫ్రీగా ఒక రాయిని వదిలేయాలనుకోండి ఎత్తు మీద నుంచి, ఆ రాయి 9.8 మీటర్స్ పర్ సెకండ్, అంటే సుమారుగా 10 మీటర్ల సెకండ్కి లాగేసుకుంటూ ఉంటుంది. అంటే భూమి ఆకర్షించేది 10 మీటర్లు. దాన్ని మనం ఆపోజిట్గా పెట్టాలి. 9.8 నుంచి 10 మీటర్ల నుంచి 11. అందుకని థియరిటికల్గా 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో అయితేనే కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎస్కేప్ అవ్వలేదు. లేకపోతే 7 మైళ్ళు సెకండ్కి 7 మైళ్ళ వేగంతో మనం విసరాలి. సపోజ్ అంతకంటే తక్కువ ఉందనుకోండి, మీరు పైకి వెళుతూ ఉన్న రాకెట్ని మీరు పంపినా గ్రావిటీ మాత్రం వెనక్కి లాగేసుకుంటుంది. అందుకని ఆ గ్రావిటీని ఓవర్కమ్ అయ్యేదే ఎస్కేప్ వెలాసిటీ అని. మనం ఎంత దీంతో చేసినా దాంతో న్యూటన్ కూడా తన యాపిల్ కింద పడడం నుంచి భూమి యొక్క ఆకర్షణ శక్తిని గుర్తించాడు. ఆయన ఫిరంగి గుండు ద్వారా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఎంత స్పీడ్తో ఫిరంగి గుండుని మనం పంపిస్తే ఎంత దూరం వెళుతోంది, ఏం వెళుతోంది అని. అందుకని ఒక్కసారి మీరు 7 మైళ్ళ వేగంతో పర్ సెకండ్ పంపిస్తే భూమి యొక్క ఆకర్షణ శక్తి దాటిన తర్వాత అది కిందకి ప్రయాణం చేస్తూనే వెళుతూనే ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ రాదు వెనక్కి తిరిగి. భూమి తిరిగి వెనక్కి ఆకర్షించలేదు. అందుకని భూమి ఆకర్షణ శక్తి దాటిన తర్వాత వెళుతుంది. ఇంకా అక్కడ మీరు ఫ్యూయల్ ఇస్తారనుకోండి, ఇంకా అది ముందుకు వెళుతుంది. లేదు అంటే మీరు పంపించిన స్పీడు అది అలా వెళుతూనే ఉంటుంది అన్నమాట. 24,000 మైళ్ళ వేగంతో ఇతర దీనికి ఆటోమేటిక్గా గ్రావిటీ లేకపోయినా మనం పంపిస్తే గంటకి అది ప్రయాణం చేస్తూనే ఉంటుందన్నమాట. ఇతర గ్రహాలకి వాటికైనా మనం ఎక్స్ట్రా ఇస్తే ఎక్స్ట్రా వెళుతుంది. అలాగే భూమి చుట్టూ రాకెట్లు తిరగాలి అనుకున్నట్లయితే దాన్ని పక్కకి తిప్పి ఆ వెలాసిటీ ఇస్తే అది తిరుగుతూ ఉంటాయి. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ న్యూటను, గెలీలియో, కెప్లర్ వాళ్ళందరూ ఎంతో స్టడీ చేసి మనకిచ్చారను. అందుకని ఎస్కేప్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి అంటే, అది ఆ స్పీడ్ ఉంటేనే, అంతకంటే తక్కువ ఉంటే ఏం చేస్తుంది? భూమి లాగేసుకుంటుంది. అలాగే ఒక పక్షి ఉంది, ఒక వాలింది, అది ఎగరాలనుకోండి, లిఫ్ట్ ఫోర్స్ అంట. పక్షుల్ని గమనించే మనం విమానాలు తయారు చేసాం, థ్రస్ట్ అంటారు. ఇంజన్లో డెవలప్ అవుతుంది. పక్షికి రెక్క, ఆ రెక్కను ఏం చేస్తుందంటే గాలి కిందకి పుష్ చేసి పైకి లిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అందుకని వాటి ఫ్రిల్స్ ఏమవుతాయంటే పైకి ఫ్లాప్ చేయడం అంటారు. దానికి అంత ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకపోతే వెళ్ళదు. మీరు ఏదైనా దూకాలనుకుంటారు, ఇప్పుడు లాంగ్ జంప్ ఉంది, వీటిలో హై జంప్ ఉంది. వీటిల్లో హై జంప్ మీరు అక్కడ వెళ్ళడానికి కావలసిన ఎనర్జీని పికప్ చేయాలి మీరు. లాంగ్ జంప్
అది దాటడానికి దూకడానికి కావలసిన ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట ఎస్కేప్ వెలాసిటీ లాగా. అంటే ఒక బోధి లేకపోతే ఒక ఇది దాటాలి అనుకుంటారు. దాటాలి అనుకున్నట్లయితే దాని ఎనర్జీని మనం పికప్ చేయాలి, చేస్తేనే అది దాటుతాం, లేకపోతే దాటలేం. అలాగే మనం పైకి హై జంప్ చెయ్యాలి అని అంటే ఆ గ్రావిటేషన్ ఫోర్సు దాన్ని ఇది చెయ్యాలి. అలాగే బర్డ్ ఏం చేస్తుంది, దానికి ఇస్తారు. అందుకని అంటుంటారు బర్డ్కి, ఒక చెట్టు కొమ్మ యొక్క స్ట్రెంగ్త్ మీద బర్డ్ ఆధారపడదు, దాని రెక్కల శక్తి మీద ఆధారపడి ఉంటుందని. ఎందుకని, చెట్టు కొమ్మకు ఉంది, ఆ కొమ్మ పుట్టుక్కని ఇరిగిపోతుంది అనుకోండి, పక్షి ఏం చేస్తుంది, రెక్కల యొక్క శక్తితోటి పైకి ఎగురుతుంది అన్నమాట. అలాగా అందుకని రెక్కల శక్తి ఏదైతే ఉందో లిఫ్ట్ ఫోర్స్ బర్డ్స్ ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఏదైనా ఆబ్జెక్ట్స్ని మన రాకెట్లను కానీ దేన్నైనా మనం పైకి పంపాలి అని అంటే ఈ ఎస్కేప్ వెలాసిటీ అనేది చాలా అవసరము. ఎస్కేప్ వెలాసిటీ కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే అవి ఎగరవు. మనం భూమి నుంచి చంద్రమండలానికి పంపించాలి అంటే మనకి 11 km/s కానీ లేకపోతే 7 మైళ్ళ వేగంతో కానీ. అలాగే మనం చంద్రమండలం నుంచి తిరిగి మళ్ళీ భూమికి రావాలనుకోండి, అక్కడ ఎస్కేప్ వెలాసిటీ చాలా తక్కువ. అని 2.2 km/s ఉండాలి. అదే 1.5 మైళ్ళు స్పీడ్ ఉంటే చాలు సెకండ్కి. అది చంద్రమండలాన్ని ఎస్కేప్ అయిపోయి బయటకు వస్తుంటాం. ఏ గ్రహంలో ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఈ రకంగా ఎస్కేప్ వెలాసిటీ అంటే టు ఓవర్కమ్ ద లోకల్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ పదార్థం అంటే ఆ ప్లానెట్ లేకపోతే ఒక ఇది ఏదైతే ఉందో ఆ గ్రావిటేషన్ పుల్ని మనం ఓవర్కమ్ అవడాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. వాటి నుంచి బంధం నుంచి బయటికి రావడానికి కావలసిన శక్తి వెలాసిటీ. అలాగే విమానం కూడా అంతే, పైకి లేవాలి అని అంటే లిఫ్ట్ ఫోర్స్ ఆ థ్రస్ట్ ఆఫ్ ది ఇంజిన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే బర్డ్ దాని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఫ్లైట్ ముందుకు సాగడం వేరు, అవి కిందకి పడిపోకుండా గ్రావిటీ కిందకి పుల్ చేయకుండా మనం ఇది చేయాలి. అందుకని ఎంత ఇది అవుతూ ఉన్నా వస్తువులన్నిటినీ గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్ చేస్తూనే ఉంటుంది. మన భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 m/s అంటే 10 అడుగులు సుమారుగా. సెకండ్కి 10 అడుగులు చొప్పున లాగేస్తూ ఉంటుంది. అది ఓవర్కమ్ అయితేనే మనం బయటికి వెళ్ళగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.